రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. విజయనగరం జిల్లా శృంగారపుకోట నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలు మనతో పాటు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, లేదంటే ఈరోజు చూసుకుంటే ఆల్రెడీ ఇప్పటికే ఎన్నికలు అయితే మాత్రం నగరం మోగించడం అయితే జరిగింది. ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారని మనతో మాట్లాడడానికి అయితే మనతో పాటు ఉన్నారు. ఆల్రెడీ తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే వైసీపీ తరపున మీరైతే ప్రచారంలో ముమ్మరంగా ఈరోజు చేయడం అయితే జరుగుతుంది. అయితే ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది? గౌరవ శాసనసభ్యులు కొడమని శ్రీనివాసరావు గారు అయితే మరి ఏ పంచాయతీకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథంతో ఆర్తలతో మరి ప్రజలైతే అక్క చెల్లెమ్మలైతే కానీ బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మన శాసనసభ్యులు అయితే కొడమని శ్రీనివాసరావు గారు అయితే ఖచ్చితంగా ఓన్లీ ప్రజల కోసమే సర్వీస్ చేస్తున్నారు తప్పించి ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇస్తున్నారో జిల్లా పెద్దలు ప్రొత్స సత్యనారాయణ గారు కానీ పార్టీ అధ్యక్షులు చిన్నసీని గారు కానీ మరి పార్టీ ఆదేశాల ప్రకారము అలాగే ఇక్కడ ప్రజాభిప్రాయం ప్రకారమే ఆయన ఖచ్చితంగా 100% 100% కరెక్ట్గా పనిచేస్తున్నారనేది మేము ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మరి ప్రతి గ్రామంలోకి వెళ్తున్నారు. ఆ గ్రామంలో ప్రతి గ్రామంలో సుమారు అభివృద్ధి పనులు కానీ సంక్షేమంలో కానీ కులం మతం పార్టీలు చూడకుండా గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ పార్టీని శృంగారపుకోటలో దిగ్విజయంగా నడిపిస్తున్నారు. మరి అలాగే ఈ శృంగారపుకోట నియోజకవర్గంలో ఖచ్చితంగా 100% గౌరవ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు కొడమని శ్రీనివాసరావు గారు 35,000 నుంచి 40,000 ఓట్ల మెజార్టీతో అఖండ విజయం సాధించబోతున్నారు. అలాగే ఎంపీ బొత్స ఝాన్సీ మేడం గారు అయితే ఖచ్చితంగా 40,000 పైచీలక ఇక్కడ ఎంపీ ఓట్ బ్యాంక్ అయితే మట్టుకు మెజార్టీ వస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం. అలాగే నియోజకవర్గంలో ఉన్న యువత కానీ మహిళలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మంచి ఉత్సాహంగా పనిచేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ మీడియా ద్వారా చిన్న విన్నపం, ప్రజలు ఖచ్చితంగా ఈ ఎస్కోట్ నియోజకవర్గ ప్రజలు మన ఈ ఎమ్మెల్యే గారు ఈ 2019 నుంచి 2024 2.5 ఏళ్ళు కరోనా టైంలో కూడా మంచి సేవలు అందించి కేవలం 3 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేశారు. అందులో ముఖ్యంగా మన పెందుర్తి నుంచి బొడ్డవరం రోడ్డు తేవడం మాటల విషయం కదా, ఎన్నో ఏళ్ళ నుంచి మేము కళ్ళగన్నాం. ఆ కళని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఈరోజు మా నియోజకవర్గంలో పెందుర్తి నుంచి బొడ్డవరం వరకు నేషనల్ హైవే రావడం మాకు చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అలాగే మరి ఇళ్ల పట్టాల విషయంలో కానీ ఏ నియోజకవర్గంలోని ఇవ్వలేని ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు పేదలందరికీ ఇళ్ల స్థలాలు వెళ్తే మటుకు గౌరవ ఎమ్మెల్యే గారు ఎక్కువ శాతం ఈ నియోజకవర్గంలో ఇచ్చారనేది కూడా ఈ మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మరి అభివృద్ధి పనులు అయితే కానీ జల్ జీవన్ మిషన్ ద్వారా సుమారు కొన్ని 100 కోట్లు ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ప్రతి ఇంటింటి కొలాయి పథకాన్ని తీసుకురావడం మామూలు విషయం కాదని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ అలాగే మీ అందరికీ ఈ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఒక మంచి వ్యక్తి నిస్వార్థంగా ఈ నియోజకవర్గంలో స్వార్థం లేకుండా పాలించి ఖచ్చితంగా ఏ కులాలు మతాలు పార్టీలకు అతీతంగా పనిచేసిన ఏకైక ఎమ్మెల్యే మా ఈ కొడబండి శ్రీనివాసరావు గారిని నియోజకవర్గ ప్రజలందరూ ఖచ్చితంగా సుమారు 35,000 నుంచి 40,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తారని మేము అందరం ఆశిస్తున్నాం. అన్న మీరు చెప్పండి అన్న, ఈరోజు చూసుకుంటే ఎటువంటి స్పందన వస్తుంది? మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నారు, ఎప్పటికే ఆల్రెడీ ఇంటింటికి ప్రచారం కూడా జరుగుతుంది, ఎటువంటి స్పందన వస్తుంది? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు కొడబండి శ్రీనివాసరావు గారు అయితేనేమి, అలాగే మన ఉత్తరాంధ్ర టైగర్ బొత్స సత్యనారాయణ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అలా ఆవిడ సత్యమని ఝాన్సీ లక్ష్మి గారు కానీ ఈరోజు అఖండ మెజార్టీతో గెలుస్తారని 35,000 40,000 మెజార్టీ ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గెలుస్తారని మేము ఖచ్చితంగా పూర్తిగా అదే దృఢత్వంతో ఖచ్చితంగా గెలుస్తారు. కానీ ఎందుకు గెలుస్తారంటే దానికి కారణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఏ ఒక్క ముఖ్యమంత్రి గతంలో చూసుకుంటే ఎంతమంది అయినా సరే ఈ ఆలోచన కానీ ఈ మంచి చేయాలనే తపన కానీ ఏ ముఖ్యమంత్రికి అయితే లేదు. ఇలాంటి ఆలోచనలో ఉన్న ముఖ్యమంత్రి మరి ముందుకే కానీ ఇంక వెనకే కానీ చూడాలనుకుంటే ఎవరో చూడరు. ఇటువంటి ముఖ్యమంత్రిని మళ్ళీ గెలిపించుకుంటే ఈ సంక్షేమ పథకాలన్నీ జరుగుతాయి. అలాగే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంతకుముందు ఈ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోద్దని
ప్రచారం చేసుకొచ్చాడు ఇంతవరకును. మళ్ళీ ఇప్పుడు కుర్చీ కోసం ఏం మాట్లాడుతాడు? అంతకంటే నేను రెట్టింపు పథకాలు ఇస్తానని ఈ కలబోలు మాటలు చెప్తున్నాడు. అవన్నీ ప్రజలైతే నమ్మరు, నమ్మే ఆలోచనలో లేరు. ప్రజలు కూడా ఎవరో అమాయకులు కాదు. ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ ఇంతమంది ఎక్కడ ఉండి హైదరాబాద్లో ఎక్కడ ఉండి మళ్ళీ హైదరాబాద్ పంపుతారు ఖచ్చితంగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ శాసనసభ్యులు కడుపండి శ్రీనివాసరావు గారు, బొత్స ఝాన్సీ గారు ఖచ్చితంగా వీళ్ళ గెలుపుని ఎవరు ఆపలేరని ఈ మీడియా ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. మీరు చెప్పండి అన్న, ఎటువంటి స్పందన వస్తుంది? ఎలా ప్రజల్లోకి వెళ్తున్నారు? ఈరోజు చూసుకుంటే మీకు ఇక్కడ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు ఉన్నారు. అలాగే మరోవైపు చూసుకుంటే ఈరోజు కొడుబంగి శ్రీనివాస్ గారు అయితే మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. అంటే వీళ్ళిద్దరి పట్ల అయితే ఎటువంటి స్పందన వస్తుంది మీ నియోజకవర్గంలో? మా నియోజకవర్గంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. అలాగే జిల్లాకి పెద్ద అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు, చిన్నశ్రేణి గారు మా ప్రత్యేకంగా ఎస్కోట నియోజకవర్గం అనగానే వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ వెళ్ళి మా నియోజకవర్గం అభివృద్ధిలో వారు ముందుండి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడు మాకు ఝాన్సీ లక్ష్మి గారు ఎంపీ క్యాండిడేట్గా రావటం వలన వారు మంచి మెజారిటీతో గెలవాలని, అలాగే కడుబండి శ్రీనివాసరావు గారు కూడా గతంలో కంటే మెరుగైన మెజారిటీని తీసుకొని వారిని కూడా గెలిపించుకోవాలనే ఆశయంతో ఈరోజు మేము అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. మాకు ఏ రకమైనటువంటి ఆలోచన ఉందో ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ రకమైన ఆలోచనతోనే ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పదాలు దృష్టిలో పెట్టుకుంటూ ఇటు శాసనసభ్యులు కూడా కుటుంబ సభ్యుల్లా కలుపుకుంటూ పోవటం వలన వారికి మంచి మెజారిటీ వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. అది ఇది పరిస్థితి. ఈ నియోజకవర్గానికి సంబంధించింది అయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీకి భారీ మెజార్టీ అయితే మనం తెచ్చి పెడతామని ఇక్కడ కార్యకర్తలు చెప్తున్నారు. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటే ఇంటింటికి ఈరోజు ఎన్నికల ప్రచారం నిమిత్తంలో వెళ్తుంటే వాళ్ళైతే మరి మమ్మల్ని మాత్రం చాలా గర్వంగా ఆహ్వానించి ఇంటికి రమ్మని పిలుపునైతే మాత్రం ఇస్తున్నారు. వాళ్ళ యొక్క ఆహ్వానాన్ని మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం అనేది మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.